ఎవరికి ఫ్రిష్ అనేది ఉండదు. ఒకవేళ పొరపాటున కేసు జరిపితే ఎవరో ఒకరే గెలుస్తారు, ఇద్దరు గెలవరు. ఎప్పుడైనా గెలుస్తారంటే ఈ మీడియేషన్లో పరస్పర అంగీకారంతో ఇద్దరు ఒప్పుకొని ఆ సమస్యను పరిష్కారం చేసుకొని దానికి సంబంధించి ఒక అగ్రిమెంట్ కానీ ఒక రీసెర్చ్ డీడ్ కానీ రాసుకున్నట్లయితే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అప్పుడు ఇద్దరు కూడా విజయం సాధించిన వాళ్ళు అవుతారు. అక్కడ ఎవరికి అగౌరవం అనేటువంటిది కానీ గౌరవం అనేటువంటిది కానీ ఒకరు మేము గెలిచినాం అనేటువంటిది కానీ ఒకరు ఓడిపోయినాం అనేటువంటిది కానీ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మీడియేషన్లో కక్షిదారులందరూ పార్టిసిపేట్ చేయాలా. మేము కూడా మీకు తోడ్పాటిస్తాం. ఆ విధంగా వల్ల సత్వర న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ కోర్టులలో కోట్లాది కేసులు పెండింగ్ ఉంటున్నాయి దేశవ్యాప్తంగా. ఈ కేసులన్నీ పరిష్కారం చేయాలంటే ఇప్పుడున్నటువంటి కోర్టుల సంఖ్య కూడా సరిపోదు. కావున ఈ మీడియేషన్ ద్వారా పరిష్కారం చేసుకోవడం మన కోర్టులకు కానీ మన ప్రభుత్వాలకు కానీ మనకు కానీ అందరికీ సౌలభ్యంగా ఉంటుందని తెలియజేస్తూ దీనికి